బయటికి కూడా తీసేసుకోవచ్చు. ఇది స్టీల్ బాడీ. ఇది ఇక్కడ ఒక క్యాప్ ఉంటది, దీన్ని ఎడమ వైపు తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పేస్తే ఒకే థ్రెడ్ ఓపెన్ అయిపోతుంది. ఎస్ లాగా ఉంది కదా, అంటే సాల్ట్ చాంబర్ ఇది. ఈ క్యాప్ ఓపెన్ చేసి మీరు తెచ్చుకున్న సాల్ట్ ని ఇందులో పోసేయాలి. ఫన్నల్ ఇచ్చాడు కదా, ఫన్నల్, ఆ ఫన్నల్ పెట్టేసి 1.5 kg వేసేసుకోవచ్చు. దాంట్లో పోసేసుకోవటం, పౌడర్ దాంట్లో పట్టినంత పోసేసి తీసేయండి. మీరు పోస్తుంటే నీళ్లు బయటికి వస్తుంటాయి, నో ప్రాబ్లం, అక్కడే ఉంటాయి, అదేం కాదు. సో తర్వాత మళ్ళీ క్యాప్ ని క్లాక్ వైజ్ కుడి వైపు తిప్పేస్తే, క్లాక్ వైజ్ తిప్పేస్తే టైట్ అయిపోయింది, సింగిల్ థ్రెడ్. సో అది సాల్ట్ చాంబర్. పడ్డట్టు అనిపించింది. సో తర్వాత అది సాల్ట్ చాంబర్. నెక్స్ట్ రైన్ సైడ్. స్టార్ సింబల్ ఉంది చూసారా, ఇది సింబల్ గుర్తుపెట్టుకోవాలి, స్టార్ అన్నమాట. ఇది మనకి అక్కడ ఇండికేషన్ వస్తుంది, అంటే ఈ లిక్విడ్ రింగ్ సైడ్. సీజర్ ఏమైనా ఉందా మేడం? నేను ఫిల్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది పవర్ ఆన్ చేయండి సార్. పవర్ గట్టిగా అంతే, ఒకసారి అనండి, వదిలేండి. ఇక్కడ చూడండి 2 సింబల్స్ ఉన్నాయి డిస్ప్లేలో, స్టార్ ఒకటి, ఎస్ ఒకటి. లిక్విడ్ అంటే ఇప్పుడు చూపిస్తున్నాయి కాబట్టి అక్కడ లేదు అని అర్థం. సో సాల్ట్ లేదు, రిన్ సైడ్ లేదు, అవి 2 మనం ఫిల్ చేస్తే ఇవి చూపించదు. సో ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ ఫిల్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయాలి అంటే ఇదండి, దీన్ని ఇలా రిమోట్ సెల్స్ లాగా క్లోజ్ చేయడానికి ప్రెస్. ఒకసారి ఓపెన్ చేయండి సార్, క్లోజ్ చేయండి. ఓకే, సో ఇలా ఓపెన్ చేసి మీరు తెచ్చుకున్న లిక్విడ్ని ఇందులో పోయాలి. దానికి ఎంత క్వాంటిటీ అని లేదండి, దాని నిండా ఇక్కడ వరకు వచ్చేటట్టు మ్యాక్స్ అని ఉంటుంది, దాకా పోసేసుకోవడం. ఇప్పుడు అది వేసి పెట్టి ఇది వేసుకుంటే ఏది తీసుకుంటుంది? ఇప్పుడు అన్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది టాబ్లెట్ వేసి ఇది ఉంటుంది, ఇది శాంపుల్ ఇచ్చాడు కాబట్టి నేను 2 ఉంటుంది. ఏది తీసుకుంటుంది? 2 తీసుకుంటాను. అప్పుడు నీట్ గా పోతాయి. అబ్బా, రోజుకి 52 రూపాయలు డబ్బులు మేము గిన్నెలు బాగా పోతాయి. సాల్ట్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఇవి 2 ఏంటంటే సాల్ట్ అనేది వాటర్ ని రీజనరేట్ చేయడానికి, ఇది వచ్చేసి వాటర్ లో షైనింగ్ కోసం. మనం ఓన్లీ వాషింగ్ కి పౌడర్ వేస్తాం, 2 స్పూన్లు ఇందులో వేయాలి. ఇదే విడివిడిగా వేయకుండా ఒక టాబ్లెట్ లోనే ఇది ఉంటది, అది ఉంటది. ఒకవేళ ఇది కూడా వాడినా ఇది కూడా కన్జ్యూమ్ చేస్తాను. పౌడర్ వేసుకోవాలి అంతే. టాబ్లెట్ వేస్తే ఈ 3 వేయకూడదు, 3 వేస్తే లేకుంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ వేసినా సరే మీరు మళ్ళీ టాబ్లెట్ పెడితే ఇది తీసుకుంటుంది, అది తీసుకుంటుంది. ఇప్పుడు టాబ్లెట్ ఎక్కడ వేయాలా? ఇందులోనే. ఇప్పుడు ఈ టాబ్లెట్ ఉంది కదా, దీన్ని కవర్ చించాలి. ఇది డిటర్జెంట్, సాల్ట్, రిన్ సైడ్. సో మనం ఇప్పుడు డిటర్జెంట్ ఇందులో వేయాలి, సాల్ట్ ఇక్కడ వేసాం, రిన్ సైడ్ ఇక్కడ వేసాం, విడివిడిగా అన్ని కలిపి ఒక దాంట్లోనే వేస్తున్నాం. ఇప్పుడు అన్ని కలిపేదంటే ఒక దాంట్లోనే ఉంటుంది. సో ఇది ఈ టాబ్లెట్ ని డైరెక్ట్ ఇందులో పెట్టేస్తాం. అంటే కవర్ తో కూడా, ఈ కవర్ తో కూడా కలిపే దీన్ని చించకూడదు. మళ్ళీ ఈ కవర్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. లాక్ అయిపోతే ఓపెనింగ్ ఈ డార్క్ కలర్ కి టచ్ చేస్తే ఓపెనింగ్ మనకి సంబంధం లేదు, అదే చేసుకుంటుంది. అది పెట్టాలా? ముందు లోపలికి పెట్టచ్చు, మీకు నచ్చినట్టు పెట్టి ఇప్పుడు లాక్ చేయాలి. ఇదే లాక్ చూడండి. మళ్ళీ జస్ట్ ఇలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెస్ చేయాలి, క్లిక్ మనే సౌండ్. ఇంకా ఓపెనింగ్ అదే చేస్తుంది, సంబంధం లేదు. ఓకే,
బటన్ అది బిల్లలు తెచ్చుకుంటే బెటర్. ఇప్పుడు వేయాలి కదా, ఇవ్వలేదా? ఇప్పుడు వేయాలి కదా. వీటి వరకు అర్థమైంది కదా? అర్థమైంది. నన్ను అడిగితే ఇది తెచ్చుకోవడం బెటర్. టాబ్లెట్ ఈజీ మెథడ్. ఎన్ని లేకుండా. సో తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆన్ చేస్తే మనకి రింగ్ సైడ్ ఫిల్ చేసాం కాబట్టి స్టార్ సింబల్ చూపించలేదు, సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ చూపిస్తానే ఉంది. ఒకవేళ మనం టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఇవి వేయకపోయినా ఏం కాదు, ఈ రెండు చూపిస్తూనే ఉంటాయి. రైట్, టాబ్లెట్ వేసినా మనకి ఏం ఇబ్బంది లేదు. సేవ్ అవుతుంది. ఏం కాదు, సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. అవుతుంది. బ్యాక్ వెళ్ళండి, సేవ్ అయిపోతుంది. బ్యాక్ వెళ్ళాలి మళ్ళా. జస్ట్ అంతే, ఆఫ్ చేసినా సేవ్ అయిపోతుంది. వచ్చాను. ఓకే సార్, ఎంతవరకు అయిపోయింది. సో వాటి గురించి అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు వెజల్స్ లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలి. ఫుడ్ వేసే కరివేపాకులు కానీ అన్నం మెతుకులు ఇలాంటివి వేస్టేజ్ తీసి డస్ట్బిన్ లో వేయాలి. తర్వాత ఏదైనా పాల గిన్నెలు అడుగంటుంటాయి, మాడి ఉంటాయి, సో అలాంటిది ఏదైనా ఉంటే జస్ట్ స్క్రబ్ చేసేయండి. స్క్రబ్ చేసేసి డోరు డైరెక్ట్ ఇట్లా పట్టుకొని లాగేసేయటమే. సో డోర్ ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ లోయర్ బాస్కెట్ అంటాం. ఈ బాస్కెట్లో చిన్న చిన్న గిన్నెలు పెట్టడానికి లేదు, ఒక మీడియం సైజ్ బౌల్ ఆర్ పెద్దది కుక్కర్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఈ హైట్ లో ఇక్కడ నుంచి హైట్ దాకా పెట్టుకోవచ్చు. సో ప్లేట్స్ ఏమైనా ఉంటే అన్ని ఇందులో హ్యాంగ్ చేయండి. వద్దనుకుంటే మూసివచ్చా? ఇది లేదు, అక్కడే పెద్ద గిన్నెలు పెట్టేది. గిన్నెలు ఇక్కడ పెట్టుకోవాలి, ప్లేట్లు అన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఆ ఒక్క రోజులో 5 గిన్నెలు పెడితే అన్ని బోర్లించాలి అంతే. బాణలి కడాయి అవి కూడా లేపొచ్చా? కావాల్సిన గిన్నెలు ఉంటే మీకు అన్ని అంటే ప్లేట్స్ కానీ ఉంటే ఇది కూడా లేపుకోవచ్చు. జస్ట్ ఇలా ముందుకని ఇది రెడ్ కలర్ లైన్ ముందుకని ముందుకు లాగి టనాల పెట్టేయడమే. ఇది కూడా ఇలా అనేసి ముందుకు లాగి టనాల. సో అన్ని అక్కడ మళ్ళీ క్లోజ్ చేయాలంటే నేను జస్ట్ ఇద్దండి ఇలా ముందుకనేసి ఇలా పడుకోబెట్టేయడం, ముందుకనేసి అంతే. ఇది కూడా అంతే, ఇట్లానే లేదు మళ్ళీ ఇట్లానే పడుకోబెట్టాడు. ఓకే. సో దీంట్లో చిన్న చిన్న బౌలు, గ్లాసులు, కప్పులు ఇలాంటివి పెట్టకూడదు. ఓన్లీ పెద్ద గిన్నె మాత్రమే పెట్టాలా, ప్లేట్లు పెట్టాలా? పెట్టేసి దీన్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ అప్పర్ బాస్కెట్ లో చిన్న చిన్న బౌల్స్ అన్ని కూడా ఇందులో పెట్టుకోవచ్చు. గ్లాసులు, కప్పులు, ఏదేమైనా మామూలుగా ఇది క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం అవ్వలేదనుకో, రికార్డ్ అసలు కష్టపడి. సో ఇవన్నీ గ్లాసులు కానీ బాటిల్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే మొత్తం బోర్లించుకోవచ్చు. ఇవి కాన్స్టెంట్, ఇవి కావాలంటే అది చేస్తాయి. వస్తాయి. సో ఇది ఇక్కడ కూడా కావాలంటే, లేదంటే అవే సరిపోయినాయంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ వాటర్ 3D వాష్ వస్తుంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంటుంది. సో ఇది కావాలి అంటే ఇది కూడా వాష్, ఇక్కడ నుంచి కూడా వాటర్ స్ప్రింకిల్ చేయాలి. ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్లోనే ఉంది. నెక్స్ట్ వన్, ఇది స్పూన్లు, ఫోర్క్లు, నైఫ్ ఏదైనా ఉంటే ఇందులో హ్యాంగ్ చేసుకోవాలి. నిలువుకి పెట్టుకోవాలి. ఇలా నిలిచి పెట్టి కదా, అంత పొడవు రావు, ఇక్కడ దాకా వస్తాయి. కిందకి రాకూడదు. ఒకవేళ ఇది అవసరం లేదు, మాకు స్పేస్ కావాలి అనుకుంటే మీకు పైన కట్లరీ బాస్కెట్ ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న ఐటమ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కావాలన్నా అంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో ఇది ఏంటంటే ఇలా ఉంటే మీకు స్పేస్ కలిసి వస్తుంది, ఇంకా 4 బౌల్స్ పడతాయి. ఇది యూజ్ చేసుకోవచ్చు. స్పూన్లు, ఫోర్క్లు, గరిటెలు ఇవన్నీ ఇట్లా పెట్టేయడమే. సో పెట్టేసి క్లోజ్ క్లోజ్ చేసి ఈ ఫ్యాన్ ఉంది చూసారా, ఒక్కసారి దీన్ని ఇలా రొటేట్ చేయాలి. అంటే ఏదైనా మీరు పెట్టిన ఐటమ్ ఏదైనా క్రాస్ అయిందా లోపలికి చెక్ చేసుకోవాలి. సో ఇలా క్రాస్ అయితే టచ్ అయిపోతుంది. సో అది ఒక్కసారి ఇలా రొటేట్ చేసుకొని ఏం తగలలేదు అనుకుంటే అప్పుడు క్లోజ్ చేసేయాలి. దీనికి కూడా అంతే, దానికి ఏం లేదు. ఇది దానికి కూడా కింద తగలదా? కింద మనం చిన్నవి పెట్టాం కదా, ఓన్లీ పెద్దవే, ఇది ఒకటే. సో పెట్టేసాము. తర్వాత ఇందులో పౌడర్ అయితే 2 స్పూన్లు వేసేయండి, లేదా టాబ్లెట్ అయితే ఒక టాబ్లెట్ పెట్టేయండి. పెట్టేసి క్లోజ్ చేసేయండి. పెట్టేద్దాం. సో క్లోజ్ చేసి డోర్ అనేది క్లోజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేయండి సార్ పవర్.
సో పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. సో పవర్ నుంచి ప్రోగ్రామ్ లోకి రండి. ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎకలాజికల్ వాష్ ఉంటుంది. ఎకలాజికల్ వాష్ అంటే మామూలుగా మీకు ఎప్పుడైనా పవర్ సేవింగ్ మోడ్ కావాలి, ఎనర్జీ సేవింగ్ కావాలి అనుకుంటే ఎకలాజికల్ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం 4.5 గంట పడుతుంది. తక్కువ కరెంట్ కాలుతుంది. 50 degrees కాన్స్టెంట్ టెంపరేచర్ తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఆటో. రెగ్యులర్ వాష్ మొత్తం కూడా మీరు ఆటోలో సెలెక్ట్ చేసుకోండి. రోజువారీ పాత్రలు, పాలగిన్నెలు, సంథింగ్ అన్ని కూడా రోజువారీ యూజ్ చేసే అన్ని ఆటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 45 డిగ్రీల నుంచి 65 డిగ్రీల వేడి నీళ్ళు తీసుకుంటుంది. రోజు ఆటోలో పెట్టేసుకోమంటారు. 2.5 గంట టైం పడుతుంది. ఒకసారికి వాష్ అయ్యేది. దాని ఫుల్ ప్రోగ్రామ్ మళ్ళీ టైం సేవర్ కూడా చెప్తాను. అండ్ ఇంటెన్సివ్ కడాయి 70 degrees టెంపరేచర్ వస్తుంది. ఆయిలీ పాత్రలు బాగా ఎక్కువ తట్టి ఉంటది, కడాయిలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంటెన్సివ్ కడాయి జోన్లో పెట్టుకోవాలి. మిక్స్ లోడ్ ఇది కూడా యూజ్ చేయొచ్చు. మీరు రోజువారీ రెగ్యులర్ లోడ్ అంతా అన్ని కలిపేసేసారు అనుకుంటే మిక్స్ లోడ్ కూడా పెట్టొచ్చు. 40 నుంచి 60 డిగ్రీల వేడి నీళ్ళు తీసుకుంటుంది. 2 గంటల 10 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ వన్ ఫ్రీ రిన్స్. ఫ్రీ రిన్స్ వచ్చి ఇది ప్రోగ్రామర్ కాదు. జస్ట్ మీరు ఫ్రీ రిన్స్ అంటే కరెక్ట్గా పెట్టేసేది. 2 పూటలు కలిపి ఒకే లోడే పడుతుంది. ఒకే రోజు ఒకేసారి వాడతాం మేము మెషిన్ అనుకుంటే మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అన్ని అక్కడ పడేసారంటే ఈగలు వలటం, కొంచెం ఎండిపోవడం అలా జరుగుతుంది. సో ఆ ప్లేట్స్ అన్ని దీంట్లోనే పెట్టుకొని జస్ట్ ఫ్రీ రిన్స్ పెట్టి స్టార్ట్ చేసి వదిలేస్తే 15 నిమిషాలలో పైది మొత్తం క్లీన్ చేస్తుంది. మళ్ళీ మీరు నైట్ డిన్నర్ చేసిన తర్వాత కలిపి ఒకేసారి ఆటోలోకి వెళ్ళిపోతాం లేదా మిక్స్ లోడ్కి వెళ్ళిపోతాం. ఆటో కానీ మిక్స్ కానీ పెట్టుకోమంటారు ఎప్పుడు కూడా. ఈ పిడి అనేది ఆంట్లో అయిపోయినట్టు దీంట్లో పెట్టేసేది అజాగా వాడకుండా మళ్ళీ అన్ని కలిపి ఒకేసారి పెట్టాడు ఆటోలో పెట్టుకుంటారు. అంటే ఒక లోడ్ ఒకేసారి అంటే వెంటనే ఉంది అంటే పెట్టేసుకోవచ్చు. లేదు మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అక్కడ పడేయకుండా కొంచెమే కదా నైట్ తిన్న తర్వాత ఫుల్ కలిపి అక్కడ వేస్ట్ అక్కడ ఉండకుండా స్టోరేజ్. జస్ట్ ఫ్రీ రేంజ్ అంటే లైక్ సోక్ పైన కడిగి ఆడబెట్టేస్తుంది. దానికి పౌడర్ కానీ టాబ్లెట్ కానీ వాడకూడదు. పొట్టి నీళ్ళతోనే పెట్టి ఆన్ చేసేసుకోవచ్చా? పెట్టి దాన్ని నొక్కిడమే. నొక్కి స్టార్ట్ కొట్టాలి. ఇదే స్టార్ట్ నొక్కితే అట్టే ఉంటాయి లోపల క్లీన్ అయ్యి అట్టే ఉంటాయి. అట్లా ఉంటాయి. మళ్ళీ రాత్రికి కలిపి 2 పెట్టుకోవాలి. అంతే. మీరు మళ్ళీ రాత్రి డిన్నర్ చేసిన ఆ ప్లేట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి అప్పుడు ఆటో అప్పుడు ఫ్రీ లేక అయిపోయింది కాబట్టి మామూలు ఆటో పెట్టుకోవడం స్టార్ట్. అయిపోయిన గిన్నెలు దీంట్లో పెట్టి అన్ని మధ్యాహ్నం అయిపోయి పడి ఫ్రీ నొక్కేస్తున్నది. రాత్రి ఇవి పెట్టేసిన తర్వాత ఆటో నొక్కేది. అంటే ఇది కావాలని కూడా ఇప్పుడు మధ్యాహ్నం మీకు ఫుల్ లోడ్ పడిపోయింది అనుకోండి, ఎక్కువ ఉన్నాయి ఒకసారి పెట్టదలుచుకుంటే 2 సార్లు ఇది ఒకసారి ఇది ఒకసారి అంతే. దీనికైతే టాబ్లెట్ ఏం పడలేదు. కొత్త నీళ్ళతో కడిగాలి. పై కడిగేస్తుంది అంతే. లేదు మనం మధ్యాహ్నం అక్కడ తిన్న వెంటనే కొలాయి కింద పెట్టి మళ్ళీ దీంట్లో మనం అక్కడే కడిగి నైట్ ఒక టబ్ లో పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ అంటే ప్రోగ్రామ్ కాదు అది. నీళ్ళు కడిగి పెడతాం. ఫేవరెట్ వచ్చి 30 నిమిషాలలో అయిపోతుంది. మీరు ఎవరైనా టీ కప్స్, స్నాక్స్, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్నాక్స్, టీ కప్స్, టీలు ఇస్తుంటారు కదా. సో ఆ బౌల్స్ అన్ని కూడా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసుంటారు. టిఫిన్ చేసుంటారు. సో అలాంటి వెజల్స్ అన్ని కూడా మీరు ఫేవరెట్ లో సెలెక్ట్ చేయొచ్చు. పింగాణి కానీ అల్యూమినియం కానీ వెజల్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, పల్చని వెజల్ ఉంటుంది. సో అలాంటివన్నీ మీరు ఫేవరెట్ లో సెలెక్ట్ చేస్తుంటాయి. రోజు నేను చెప్తే ఇది 30 నిమిషాలలో అయిపోతుంది. లైట్ గా ఉండాలి. టిఫిన్ చేస్తారు, టిఫిన్ ప్లేట్స్ కి ఏమంత వెజల్ ఉండదు, ఆయిలీ ఉండదు కాబట్టి దానికైనా పెట్టాల్సింది టాబ్లెట్ పెట్టాలి. ఏం పర్లేదు లేదు. ఆటో ఒకటి మిక్సీ పెట్టుకోమంటే ఆటో పెట్టుకోమంటారు. ఏదైనా ఒకటే ఆటో పెట్టుకుంటే బెస్ట్. ఆటో పెట్టేసుకోండి. ఇదేం తాగబడలేము. సో ఫేవరెట్ లో మాత్రం అవి. అంటే మళ్ళీ మీరు అల్యూమినియం బౌల్ ఉంటుంది. వెజల్ క్వాలిటీ మెయిన్ అంటే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది, పల్చగా ఉంటుంది. పింగాణి కానీ టప్పర్ వేర్ కానీ ఇలాంటివి మెయిన్ వాష్లో పెట్టకూడదు.
9 hours ఆటోలో కానీ వీటిల్లో పెట్టకూడదు. అది ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ అసలు పెట్టకూడదు, టప్పర్ వేర్ కూడా పెట్టకూడదు అంటున్నారు. కూడా పెట్టకూడదు. ఓన్లీ డిష్ వాషర్ సేఫ్ అనే బౌల్స్ ఉంటాయి, అవి మాత్రం యూజ్ చేయొచ్చు. అది సమ్ టెంపరేచర్ ఉంటది బేస్డ్ వేడి కరిగిపోకుండా. అలాంటివి ఏమన్నా ఉంటే ఫేవరెట్ లో సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఆటో పెట్టుకుంటే ఇబ్బంది లేదు, మిక్సీలో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. సో ఇవి వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి మీరు. మెయిన్ ఆటో చేసి వదులుకుంటే చాలు. ఆటో సెలెక్ట్ చేసాం, ప్రోగ్రామ్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది సార్. ఇప్పుడు ఇది మనం సాల్ట్ పోయలేదు కాబట్టి వస్తుంది. మనం పోయకుండా వదిలేసి దానివల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు టాబ్లెట్ వాడుతుంటే. నెక్స్ట్ స్టార్ట్ ఇన్ అవర్స్. ఫస్ట్ వన్ మీకు నైట్ పెట్టేశారు, మార్నింగ్ మీరు నిద్ర లేసే టైంకి మీకు కావాలి, ఫ్రెష్గా కావాలి. మీరు నైట్ పెట్టేసి స్టార్ట్ చేసి వెళ్ళి పోయి పడుకున్నా ఆటోమేటిక్గా దీని టైం ప్రకారం 2:30 గంటకి రన్ అయ్యి ఆగిపోతుంది. 2:15 రన్ అయ్యి ఆగిపోద్ది. అట్లా కాదు, మేము మార్నింగ్ మేము లేసే టైంకి మాకు కావాలి, మాకు ఫ్రెష్గా కావాలి అనుకుంటే, సపోజ్ నైట్ 9 o'clock పెట్టారు, మార్నింగ్ 6 o'clock మీరు నిద్రలేస్తారు. సో 9 to 6 ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 9 అవర్స్ గ్యాప్ ఉంది. అంటే నైట్ 9 గంటలకు మనం పెడుతున్నాం, మార్నింగ్ 6 గంటలకు కావాలి. సో మిడిల్ లో మనకి 9 అవర్స్ గ్యాప్ ఉంది. సో టైం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే 1 అంటే అవర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవర్స్ పెట్టి స్టార్ట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. అది అప్పుడు అవ్వదు, ఆ 9 hours అయిన తర్వాత స్టార్ట్ అయ్యి మనకు ఫ్రెష్ గా ఇస్తుంది అన్నమాట. బిఫోర్ 9 hours ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ కావడానికి 2 గంటల 15 నిమిషాలు పడుతుంది. ప్లస్ 9 hours పడుతుంది. 9 hours కలిపి 2 గంటల 15 నిమిషాలు. 9 గంటలు అంటే మనం రాత్రి 9 గంటలకు పెట్టున్నాం, వెజల్స్ పెట్టేసాం, 9 గంటలకి పెట్టాం అంటే మార్నింగ్ 6 గంటలకి. ఇప్పుడు 9 గంటలకు పెట్టాం అనుకోండి, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 9 గంటలు. 9 గంటలు ఉంది, 6 గంటలకి 9 గంటలు ఉంది మధ్యలో. ఆ 9 గంటలు పెట్టేసి స్టార్ట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలా చెప్పుతున్నా. అప్పుడు స్టార్ట్ చేసి మీరు వెళ్ళిపోతే ఇది 6 గంటలకు టైం పెట్టాం, 6 గంటల తర్వాత స్టార్ట్ అవ్వదు, ముందే 2 గంటల ముందు స్టార్ట్ అవుతుంది. అంటే 4:15 గంటకి స్టార్ట్ అయిపోతుంది. అయ్యి 9 గంటలు మనం రెడీ చేస్తుంది, 6 గంటల కల్లా రెడీ అయిపోతుంది. అంటే మనం పెట్టిన టైం ఫినిషింగ్ టైం, పెట్టిన టైం ఫినిషింగ్ టైం 6 గంటలకల్లా అయిపోతుంది. సో మీరు నిద్రలేసి రాగానే ఓపెన్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు 24 hours వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో మనం ఆగేస్తే దానికి ఏం రాదు, అసలు ఏం రాదు. 24 గంటలు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేసానంటే రేపు ఈ టైంకి 2 గంటల ముందు స్టార్ట్ అయ్యి ఈ టైంకి అయిపోతుంది. దాక్కుండా ఉంటే పోద్ది, 0 పెట్టేసుకుని ఇబ్బందిగా. 0 పెట్టేస్తే అసలు వద్దు అంటే దాన్ని వదిలేసేయండి. 2:15 వస్తుంది ఇక్కడ, అది ప్రోగ్రామ్ టైం. ఇది H14, 15, 16 చాలా ఉంది ఇది గుర్తు పెట్టుకోవడం. 20 and 0 పెట్టి వదిలేస్తే సార్ అంతే. ఇప్పుడు మామూలు 2:15 వచ్చింది అంతే. ఓకే. నెక్స్ట్ రిమోట్. సో మీకు ఎప్పుడైనా వర్కర్స్ ఉంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళిపోయింటారు, జస్ట్ మీరు వర్కర్ని వెజల్ లోడ్ చేయమని చెప్పి టాబ్లెట్ పెట్టేసి డోర్ వేసేయమని చెప్పాలి. సో మీరు మొత్తం ఫోన్లోనే ఆపరేట్ చేయొచ్చు, మీరు ఎక్కడ ఉన్న త్రోఅవుట్. ఇది వైఫై కనెక్షన్ ఉండాలి. హోమ్ కనెక్ట్ అనే యాప్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేసుకోవాలి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి. హోమ్ కనెక్ట్ అంటే సమ్ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. సో దాన్ని కనెక్ట్ చేసుకొని మీ మొబైల్లోనే ఆపరేట్ చేయొచ్చు. మాకుంది వైఫై ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని స్కాన్ చేసుకొని ఎలా రీస్టార్ట్ చేయాలో మొత్తం వస్తుంది. దాంట్లో మెయిల్ ఐడి ఇవ్వాలి, రీస్టార్ట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. అది రిమోట్ మోడ్. నెక్స్ట్ ఇంటెన్సివ్ జోన్. ఇందులో కూడా మాకు కొంచెం వాస్ట్ ఎక్కువ కావాలి, కొంచెం వెజల్ దట్టిగా ఉందంటే ఇంటెన్సివ్ జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ గా ఇంకొక 15 minutes ఎక్స్ట్రా టైం వస్తుంది. వద్దు అంటే వదిలేయండి. ఫ్రీ ట్రీట్మెంట్. అడిషనల్ గా ఒక స్టీమ్ వాష్ కావాలి అనుకుంటే ఇంకొక వేడి నీళ్ళతో ఎక్స్ట్రాగా కడుగుతుంది, ఇంకో 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం యాడ్ అవుతుంది. సో వద్దు అంటే అది కూడా వదిలేయండి. ఎప్పుడైనా హాఫ్ లోడ్ అంటే వెజల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, టైం సేవ్ కావాలి, వాటర్ సేవ్ కావాలి అంటే హాఫ్ లోడ్ సెలెక్ట్ చేయండి. జస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు లెస్ అవుతుంది. ఇప్పుడు తక్కువ గిన్నెలు ఉంటాయి, తక్కువ ఉన్నప్పుడు కొంచెం కౌంటర్ ఉంది, ప్లేట్ కొంటే ఇది కొట్టుకుంటే అంతే, ఒక 20 నిమిషాలు టైం తగ్గుతుంది. వద్దు అంటే అది వదిలేయండి. నెక్స్ట్ స్పీడ్ పర్ఫెక్ట్. మేము 2 గంటల 15 నిమిషాలు వెయిట్ చేయము, తొందరగా కావాలా, కొంచెం టైం తొందరగా కావాలి అనుకుంటే
స్పీడ్ నొక్కేయండి. గంట 35 నిమిషాలు పడుతుంది. బాగా వస్తుంది అప్పుడు బాగానే వస్తుంది. కొంచెం స్పీడ్ గా అయిపోతుంది. ఆటో నొక్కొని స్పీడ్ పర్ఫెక్ట్ నొక్కడం, స్టార్ట్ చేసుకోవడం. ఆటో నొక్కడం, ఈ లాస్ట్ది ఈ ఫస్ట్ది లాస్ట్ది కొట్టుకోవడం అంతే. ఆటోది కొట్టి ఇది కొట్టి నేను చేసుకోవడం. అప్పుడు స్టార్ట్ చేయాలి. 1:35కి అయిపోద్ది. లేదంటే 2:15 నిమిషాలు పడుతుంది. సింపుల్ మెథడ్. ఇది అయినా కావలేదు అని అయ్యా భయం వస్తుంది అసలు ఎట్లా. అన్ని యూట్యూబ్ లో ఉంటాయి వీడియోస్ అన్ని. సో రిజల్ట్స్ పెట్టేసుకోండి. అంటే మీరు వీడియో తీసుకుంటా ఉంటే అర్థం కాదు. వీళ్ళు 4 గిన్నెలు పెట్టిస్తాను. మళ్ళీ ఫ్యాన్ చూసుకోవాలి. దాని లోపల గిన్నె పడిపోయి ఫ్యాన్ తిప్పి చూడు కింద నేను పడవలు ఇది చేయాలి. ఏంది మావా మిగిలిందా అంటే కింద ఫ్యాన్ తీసుకోవాలి. అవుతున్నా 14 మందికి సరిపోయే వండుకునే దీనికి 14 ప్లేట్ సెట్టింగ్ అనమాట. ఇది 15 ప్లేట్స్. దీనికన్నా ఇంకా పెద్దది ఉందండి. ఇదే లాస్ట్ సైజ్. అంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. 15 మంది తినేదానికి లెక్క. మనోళ్ళు అన్ని కలిపి స్పూన్లు దీంట్లో గ్లాస్ పైకి ఎడుతుంది. దిగిన ఫ్యాన్ తగులుతుంది. తీసి ఆ గ్లాసులు కింద ఎందుకు ఇప్పుడు కింద గ్లాసులు తీసుకొని కింద పడుతుంది. కింద అంటే తిరగబడతాయి. చిన్న చిన్న అయితే కింద పడతాయి. టాబ్లెట్ టేబుల్ ఇప్పుడు నీకు గుర్తుందా? చెక్ చేద్దామని చెప్పి లాస్ట్ పోయి టిక్ అనాలి. ఓకే కదా. ఇప్పుడు ఏం పెట్టాలా? పవర్ ఆటో ఉంది. ఆటో ఏంటంటే స్పీడు అంతే. రెండే. ఇంకేం పెట్టాలి? అదేంటి ఇది వెళ్ళే కదా. పెట్టండి సార్. ఆటో పెట్టండి. ఆటో టైం సేవర్ అంతే. నొక్కండి. అంతసేపు రెండే పెట్టుకుంటాం. ఆటో ఇవ్వండి. స్టార్ట్ చేస్తాం. ఓకే అండి. అంతా చేయాల్సింది. ఆడైన ఎటు తెలుస్తుంది? ఆన్లైన్ ఎటు తెలుస్తుంది? సౌండ్ స్విచ్ ఆఫ్ మా అక్కడ. ఎందుకన్నా ఇక్కడ అయితే చాలు. అక్కడ ఆఫ్మంటే హీట్గా ఉంది. పొగలు వస్తుంటాయి. కిందకి దించు. దీన్ని దించు, బాగా దించు. కాలుతాయి. తాగోకు. కిందకి లాక్కోవాలంటే లాక్కుంటే దాని మీదకి వస్తుంది. కిందకి లాక్కొని మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు స్విచ్ అయిపోయింది.